నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రతి ఒక్కరికి రీల్స్ పిచ్చి ఎక్కువ అయిపోయింది. బయటికి వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు తెలియజేసుకుంటూ నాలో ఇంత టాలెంట్ ఉందనేది, నాలో ఇంత ధైర్యం ఉండేది అనేది బయట పెట్టుకునేందుకు రీల్స్ విపరీతంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటున్నారు. అది కొంతమందికి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. ఆ విషయం మటుకు గుర్తించడం లేదు. దాంట్లో చిన్న పెద్ద, ధనికుడు పేద అనే భేదం ఎవరికీ లేకుండా ప్రతి ఒక్కరు ఆ రీల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటున్నారు. కొన్ని వచ్చి చాలా మంచిగా ఉన్నాయి, చాలా చూసేందుకు కూడా చాలా బాగుంటున్నాయి. కొన్ని సాహసాలు చేస్తున్నారు. ట్రైన్ మీద వెళ్ళేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు, టూ వీలర్ పై స్టంట్లు చేసేటప్పుడు, రైలు కింద పడుకొని సాహసాలు చేయడం, రకరకాలుగా పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది జనాలకి. అలాంటి రీల్స్ చేస్తూ ప్రాణాల మీద కొని తెచ్చుకొని టూ వీలర్స్ని యాక్సిడెంట్లు చేసుకొని, ఫోర్ వీలర్స్ని నాశనం చేసుకొని అలా తయారవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువైపోయినాయి. ఒక చిన్న రీలు హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. మధ్యప్రదేశ్కి చెందిన ఒక మహిళ రీల్స్ చేస్తుండడంతో ఆమెకు ఒక కొత్త ఆలోచన ఒకటి వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే విచిత్రమైన ఆలోచన. స్కూటీ డిక్కీలో ఆ బిడ్డను పడుకోబెట్టి సీట్ తాళం వేసేసి స్కూటీ తీసుకెళ్ళింది. అది కూడా 17 సెకండ్లు చేసింది. కింద ఇంజన్ దగ్గర ఆ డిక్కీలో ఆ బిడ్డను పెడితే ఆ హీట్కి, ఆ ఊపిరాడని దానికి, మూతేసేసిన దానికి ప్రాణాల మీద కొని తెచ్చేటట్టు సాహసం చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇంటి ముందు పార్క్ చేస్తున్న స్కూటీలో ఆమె తన బిడ్డను డిక్కీలో పెట్టుకొని 17 సెకండ్ల పాటు, అంటే ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ల దూరంలో స్కూటీ నడిపింది. అంటే అది ఎంత రీల్స్ పిచ్చి పీక్కి వెళ్ళి ఉంటుంది. ఆ బిడ్డ ప్రాణాలు ఒక్కసారిన ఆలోచించిందా? ఆలోచించకుండా తనంటూ ఏదో నిరూపించుకోవాలని చెప్పేసి ఆ సాహసం చేసింది. మామూలుగా డిక్కీలో ఏం పెట్టుకుంటాం? హెల్మెట్ పెట్టుకుంటాం. హెల్మెట్ పెట్టుకున్న దాంట్లో ఏ మాత్రం కనికరం లేకుండా ఆ రీల్స్కి అలవాటు పడ్డ ఆమె బిడ్డని పోగొట్టుకునే స్థితికి వచ్చేసింది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు, బిడ్డను బతికించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. రీల్స్ చేసే ముందు 10 మందికి ఉపయోగపడేటట్టు రీల్స్ చేయండి. మీ ప్రాణాల మీద కొని తెచ్చుకునేటట్టు రీల్స్ చేయొద్దు.